4 రోజుల్లో 537 మంది పాకిస్తాన్ పౌరులు దేశం వీడారు. వారంతా అటారీ వాఘా బోర్డర్ దాటినట్లు అధికారులు ప్రకటించారు. పాక్ నుంచి 850 మంది భారతీయులు వచ్చారు. ఇవాళ రేపు మరికొంతమంది వచ్చే అవకాశం ఉంది. ప్రతి రాష్ట్రంలో పాకిస్తానీలు ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి. ఢిల్లీలో 5000 మంది, మహారాష్ట్రలో 5000 పైగానే పాకిస్తానీలు ఉన్నారు. దక్షిణ భారతదేశంలో వీసాలపై 1000 మంది ఉన్నట్లు గుర్తించారు. దీని గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. తర్వాత దాదాపు ఒక్కసారిగా పాకిస్తాన్ కి సంబంధించి అంటే కొన్ని సంవత్సరాలుగా కూడా పాగా వేసుకొని ఉండేటటువంటి పాకిస్తానీలకు ఇమిగ్రేషన్ ప్రకారంగా చట్ట ప్రకారంగా కొరడా జొలిపిస్తుంది ప్రభుత్వం. అయితే ముఖ్యంగా ఏదైతే దక్షిణ భారతదేశం అనుకోవచ్చు, ఇటు ఉత్తర భారతదేశం అనుకోవచ్చు, ఇప్పటి వరకు దక్షిణ భారతదేశంలో దాదాపు 48 గంటల్లో ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో మొత్తం డాటాతో మొత్తం అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కూడా నివేదికలు పంపిస్తుంది అన్ని రాష్ట్రాలు ఒకవైపు. మరొక వైపు ముఖ్యంగా ఏదైతే మనకు ఢిల్లీలో చాలా కీలకం, ఢిల్లీలో కొన్ని ప్రాంతాలు మనకు జామియా అన్నది ఒక మొత్తం అంతా కూడా ముస్లిం సామాజిక వర్గం ఉండేటటువంటి ఏరియా ఉండేటటువంటి దాదాపు ఒక 6 లక్షలకు పైగా కూడా నివసించేటటువంటి ప్రాంతం ఇది. తర్వాత మనకు ఓల్డ్ ఢిల్లీ అన్నది మనకు ఇది కూడా ఒక ముస్లిం కి సంబంధించినటువంటి ఎక్కువగా నివసించేటటువంటి ప్రజలందరూ కూడా మొత్తం ఇక్కడంతా కూడా ఈ 2 ప్రాంతాలపై కూడా ఎక్కువ కూడా మనకు ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా దాదాపు 72 గంటల నుంచి కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ ఉండేటటువంటి పబ్లిక్ వాళ్ళ టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని చేస్తుంది ఇక్కడ ప్రభుత్వం. ఒక్కసారి దాదాపు ఇప్పటి వరకు కూడా 5000 మందికి పైగా కూడా ఇంకా ఎక్కువనే అంటే మనకు అందుతున్న ప్రకారం 5000 నుంచి దక్షిణ మనకు ఢిల్లీలో వచ్చేసేసి కాన్పూర్, తర్వాత సాకేత్, తర్వాత మనకు జామియా నగర్, న్యూఢిల్లీకి సంబంధించినటువంటి ఏరియాలు ఎక్కువగా కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారన్నటువంటి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తో మొత్తం అంతా కూడా ఇప్పటి వరకు కూడా 5000 నుంచి 8000కు పైగా ఇక్కడ పాకిస్తానీలు నివసిస్తున్నారన్నటువంటిది మొత్తం సమాచారంతో గ్రౌండ్ రిపోర్ట్ లో అందుతుంది. అయితే దీనికి సంబంధించినది వీళ్ళు ఎవరైతే పాకిస్తాన్ నుంచి కొన్ని సంవత్సరాలుగా ఉండేటటువంటి వీళ్ళు దాదాపు 72 గంటల సమయం పూర్తయింది. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి అన్నటువంటిది ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా ప్రకటించింది. కానీ ఒకవైపు ఇలా ఉంటే వాఘా బార్డర్ సైడ్ నుంచి మనం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 537 మంది పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్లారు. అందులో మనకు దౌత్యవేత్తలు కూడా ఇందులో ఇంక్లూడింగ్ అని చెప్పవచ్చు. అటు నుంచి 850 మందికి పైగా ఇండియాకు రావడం జరిగింది. మొత్తం మీద మాత్రము ఇండియా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి రాకపోకలు మాత్రం జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఢిల్లీలో మాత్రం చాలా కీలకం అని చెప్పవచ్చు. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ పాకిస్తానీలు ఉన్నది అన్నది మాత్రము చాలా సమాచారం తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఢిల్లీ యూనివర్సిటీ చాలా కీలకం. అంటే ఎక్కడ ఏ అల్లర్లు జరిగినా గతంలో ఢిల్లీలో అల్లర్లు జరిగినటువంటి పక్షంలో మనం చాలా చూసాము. అందులో కీలకమైనటువంటి మెయిన్ పాయింట్స్ మనకు జామియా యూనివర్సిటీ, తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ, తర్వాత మనకు ఇక్కడ జామియా నగర్, ఈ 3 ప్రాంతాలు కీలకం.
ఈ 3 ప్రాంతాల్లో పోలీస్ ఇంటెలిజెన్స్ ఇక్కడ నుంచి మొత్తం కూపి లాగుతుంది, జల్లెడ పడుతుంది ఒకవైపు అని చెప్పవచ్చు సింధు. కానీ మొత్తం మీద మాత్రము ఎవరైతే గడువు దాటిపోయినా కూడా ఇంకా ఇక్కడే ఢిల్లీలో ఉండేటటువంటి అనుకోవచ్చు, ఉత్తర భారతదేశం అనుకోవచ్చు, దక్షిణ భారతదేశం అనుకోవచ్చు, మొత్తం ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే గడువు దాటిపోయి ఉన్నా కూడా వారికి ఖచ్చితంగా కఠిన శిక్షలు ఉంటాయి అన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే రూల్స్ పాస్ చేసిందో దానికి అనుగుణంగా వాళ్ళు ఇంకా కూడా బయటకు రాకుండా ఉన్నారంటే దీనికి ఖచ్చితంగా కఠిన శిక్షలు మాత్రం అమలు అవుతాయని అందరూ కూడా చెప్తూ ఉన్నారు సింధు. రైట్, థ్యాంక్ యూ కళ.